హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్గా. ఒకసారి దీని తయారీ విధానం చూద్దామండి. ట్రై చేయండి. కప్పు బఠానీ తీసుకున్నాను, ఒక బంగాళదుంప, ఒక టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకుంటే కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. దాంట్లో కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్నది వడపోయే అవసరం లేదు, ఇలాగే వేసుకుంటే ఆ పల్పులన్నీ మనకి పానీపూరిలో తగిలి టేస్ట్ బాగుంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. చాట్ మసాలా, సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. మీకు అలా డైరెక్ట్గా వద్దనుకుంటే వడపోసుకోవచ్చండి. ఉడికిపోయినాయండి మెత్తగా. ఆలు పైన, టమోటా పైన తొక్క తీసుకొని వీటిని చిదుపుకోవాలండి. ఎటువంటి ఆయిల్ అవసరం లేదండి, ఆయిల్ లేకుండానే మనం కర్రీ చేసుకుందాం. కొన్ని బఠానీ నేను దీంట్లో వేసుకున్నానండి, ఇది క్రష్ చేసుకుంటాను. ఇంకా బఠానీ ఉన్నాయి కదండి, వీటిని పేస్ట్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసి. పప్పు గుత్తి ఉంది కదండి, పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకుందామండి. ఇలా మెత్తగా వీటితో కర్రీ చేసుకుందాం. మళ్ళీ బఠానీలు కొన్ని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని వేసుకుందాం. ఆయిల్ అవసరం లేదండి, ఆయిల్ లేకుండానే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అంతా చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకెటువంటి మసాలాలు అవసరం లేదండి, ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీని లబ్బరి కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా. ఇప్పుడు మనం రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా, పానీలో వేసుకున్నాం కదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఇవి పానీపూరి అప్పడాలండి, మార్కెట్లో ఉంటాయి. ఇన్స్టెంట్గా కావాలంటే ఇలా అప్పడాలు తెచ్చుకొని వేయించుకోవాలండి, లేదంటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, పూరి భలే పొంగింది. ఇలా మొత్తం పూరీలన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి, పానీపూరి రెడీ అయిపోయింది. కర్రీ, ఆనియన్ పీసెస్, పానీపూరి అండ్ వాటర్. పానీలు ఇలా హోల్ చేసుకొని పీసెస్ వేసుకుందాం. విత్ కర్రీ వేసుకుందాం అండి. పనీ వేసుకుందాం. అంతేనండి, సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.